హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ గొడవలు జరుగుతున్నాయంటూ వార్త వస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇక్కడికి వచ్చి ఒక మాట అన్నారు. మళ్ళీ 2028లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది సో అని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన పొగడడం కూడా చూసాం. సో దీని తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను ఖండించారు తీవ్రంగా. 2028లో నువ్వు పోటీ చేస్తే నిన్ను తరిమి కొడతావు అన్నట్టు. సో దీనికి సంబంధించి అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఒక వర్గం, అలాగే సీనియర్ నాయకులందరూ కూడా మరొక వర్గం అని చెప్తున్నారు. సో ఏం నడుస్తుంది అంటారు మొత్తం కూడా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసి ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం లేదా పెండింగ్లో ఉన్న వర్క్స్ కోసం మాట్లాడుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఆయన మొదటి నుంచి కూడా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళు అని చెప్పారు. ఆయన రెండు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కూడా నాకు రెండు ప్రాంతాలు అన్నారు తప్ప ఆయన ఎప్పుడు సమైక్యవాదం ఎత్తుకోలేదు, అలాగని తెలంగాణ వాదము ఎత్తుకోలేదు. కానీ ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి చాలా పార్టీలు కంకణం కట్టుకున్నాయి. అట్లా చేసాయి కూడా. ఇంకా గత్యంతరం లేకే చాలామంది సీనియర్ నాయకులు అటు బీఆర్ఎస్లోకో, కాంగ్రెస్లోకో, బీజేపీలోకి వెళ్ళారు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కూడా అయ్యారు. బాగుంది. అయితే ఆయన మొదటి నుంచి కూడా రెండు ప్రాంతాలు, రెండు రాష్ట్రాలు, తెలుగువారంతా బాగుండాలి, ఇక్కడ నేను హైదరాబాదు, నేను సైబరాబాద్ అని ఒక సిటీని డెవలప్ చేశాను, నేను చేశాను, ఇలా చూశాను, నేనంతా ఇది చేశానని ఆయన చాలా సందర్భాల్లో ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడని అన్నా కొంత వాస్తవం అయితే ఉందిగా. ఇప్పుడు చాలామంది సరైన వాళ్ళని అడగండి, నిజంగా హైదరాబాదు ఓల్డ్ సిటీ అల్లర్లకు సంబంధించి కానీ, అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయి కొన్ని, అంటే అది ఎన్టీఆర్ గారి హయామావా లేదంటే చంద్రబాబు నాయుడు గారి హయామా పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా సమీకరణాలు జరిగాయి, చాలా సంస్కరణలు కూడా జరిగాయి. కొన్ని రకాల ప్రజలకు ఇబ్బంది పెట్టే ఇవి జాబ్స్ కూడా కొన్ని తీసేశారు. కరణీకం లాంటి జాబ్స్ కానీ, పట్వారీ వ్యవస్థ లాంటి జాబ్స్ కానీ తీసేశారు. తర్వాత కిలో బియ్యం రూపాయికి ఇవ్వడం, తర్వాత బాబు గారి హయాంలో శ్రమదానం అని, ఇప్పుడు సోకాల్డ్ స్వచ్ఛ భారత్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు ఆయన శ్రమదానం పేరుతోనే చేసిందేగా. క్లీన్ చేసుకోవాలి, ఎక్కడిక్కడ శ్రమదానం చేయాలని. అలాగే ఈ నీటిని కాపాడుకోవాలని నీరు మీరు అని, జన్మభూమి కార్యక్రమాలని, ఎవరు జన్మభూమిని వాళ్ళు ఇదిగా చేసుకోవాలని, రకరకాలుగా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని. తర్వాత సైబరాబాద్ సిటీని అప్పుడులో ఆయన తీసుకొచ్చి విజన్ 2020 అని అంటే, ఈ ఐటీ ఏముందిలే, ఇది ఏం తిండి పెడుతుందా, రైతులకి వాటర్కి చూడాలి కానీ అన్నారు. ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి గెలవడానికి కూడా ఆ ఉచిత కరెంటు పథకమే మెయిన్ ప్లస్ అయింది ఆయనకి. పాదయాత్ర చేసిన తర్వాత ఉచిత కరెంట్ ఏదైతే ఉందో రైతులకి, అది బాగా వర్కౌట్ అయింది. ఆయన 2004లో రాజశేఖర రెడ్డి గెలవడానికి కూడా కారణం అయింది. ప్రధాన కారణం అదే అని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, అలాగే టీడీపీ కానీ తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ క్యాడర్ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశానికి. ఎందుకు? బేసిక్గా అందరూ కూడా ఎన్టీ రామారావు గారు అభిమానులు తెలుగు చలనచిత్రానికి సంబంధించి. తర్వాత అటువంటి వ్యక్తే పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవం అని ఒక నినాదం తీసుకొచ్చి సెంట్రల్లో అసలు తెలుగు అన్నది ఉందో తెలియదు, తమిళనాడు లేదా మద్రాసి అనుకునే మనకి ఒక తెలుగు ఆంధ్రప్రదేశ్ లేదా ఒక తెలుగువాడు ఉన్నాడు అని తెలియజెప్పింది ఎన్టీ రామారావు గారు. సో ఆయన ఏం చేశాడు, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన అప్పట్లో ఆంధ్రదేశం అని పెట్టలే పార్టీ పేరు కూడా. తెలుగు జాతి ఉన్నదంతా కూడా తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు జాతి గొప్పతనం కోసం నినదిస్తూ తెలుగుదేశం అనే పెట్టాడు. తెలుగు కంట్రీ అన్నట్టుగా. ఒకవేళ దాన్ని తెలుగుదేశం అని కాకుండా అప్పుడే ఆంధ్రదేశం అని పెట్టుంటే ఏ పాటికి ఈ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరు లాంటి వాళ్ళు వచ్చి, అరే ఇది ఆంధ్రదేశం అంటే ఆంధ్ర వాళ్ళ పార్టీరా, మన పార్టీ కాదు అనేవాళ్ళేమో. బట్ తెలుగుదేశం అనేసరికి ఏం చేయాలో తెలియక వీళ్ళు తెలంగాణ నినాదం ఎత్తుకోవట్లేదు అని చెప్పి ఒకనొక టైంలో ఉద్యమం టైంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద కూడా ఉద్యమకారులు రాళ్ళు రువిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అరచేతులు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని కాన్వాయ్ మీద ఫాస్ట్గా వచ్చేసే పరిస్థితి కూడా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఆయన సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడే కదా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం, కేసీఆర్ గారు
నిరాహార దీక్షలు ఇవన్నీ జరిగాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవన్నీ. ఒకవేళ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే వేరే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకా సీనియర్ నాయకులు ఎవరైనా ఉంటే తెలంగాణ విడిపోయేదా? అది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అంటే చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేసీఆర్ గారు మంత్రి పదవి అడిగారని, అది ఇవ్వనందుకు ఆయన బయటకు వచ్చి ఆల్మోస్ట్ 90లోనే ఎప్పుడు సంథింగ్ బయటకు 2001లోనో నాకు గుర్తులేదు సరిగ్గా. అంటే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అడగలేదు కాబట్టి 2001లో ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, ఈయన టైగర్ నరేంద్ర అంటారు, చనిపోయారు ఇప్పుడు ఆయన లేరు, వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టడం, తెలంగాణ ఉద్యమం కోసం స్టార్ట్ చేయడం, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఇవన్నీ జరిగాయి. సో అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మినిస్ట్రీ పదవి ఇచ్చేసి ఉంటే అసలు ఆయన బయటికి వెళ్ళే ఉద్దేశమే లేదు, పార్టీ పెట్టే ఉద్దేశమే లేదు, తెలంగాణ ఉద్యమం వచ్చి ఉండేది కాదు. మంత్రికి వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా 2 సార్లు. అది కూడా పార్టీకి అధినేత, తెలంగాణని శాసించగల స్థాయికి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు అఫ్ కోర్స్ మళ్ళీ ఓడిపోయారు అనుకోండి, వేరే విషయం. కేసీఆర్ గారు అంటే ఒక నేమ్ అయితే తెచ్చుకున్నాడు ఆయన, ఉద్యమ నాయకుడుగా. కొంతమంది తెలంగాణ జాతిపితాలు కూడా అభివర్ణించారు ఆయన, అది పక్కన పెట్టండి. సో అట్లాగా మేబీ అలాంటి పరిస్థితులు అవ్వకపోయింటే ఇట్లాంటి జరిగేది కాదేమో, ఆంధ్రప్రదేశ్ విడిపోయేది కాదేమో. లేదు 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. 2009కి వచ్చేసరికి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు 2008లో. అదొకటి ఓటు చీలిపోయింది. తర్వాత లోక్సత్తా ఒకటి బాగా బలంగా పనిచేసింది, అది కూడా కొంత ఓటు చీలిపోయింది. చీలిపోవడం వల్ల కాంగ్రెస్ మళ్ళీ బొటాబొటి మార్కులతోనే గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది రాజశేఖర రెడ్డి హయాంలో. లేదంటే ఆసారికి తెలంగాణ రావాల్సింది అని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణగా తెలుగుదేశం వచ్చి ఉండేదంట 2009లో. 2009లో తెలుగుదేశం వచ్చినా అప్పుడు ఉద్యమం మళ్ళీ వచ్చేది కాదేమో. లేదు 2009లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన కానీ ఒకవేళ చనిపోకపోయి ఉంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయేది కాదేమో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఏ స్థాయిలో కేసీఆర్ గారి మీద కానీ టీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఏ విధంగా దుమ్మెత్తిపోసారంటే, అసలు మీరు కలిసి ఉండే ప్రజల్ని మీ విధంగా ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. హైదరాబాద్ రావాలన్నా వీసా తీసుకొని వచ్చే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. మీరు తెలంగాణ మీ జాగీర్ అనుకున్నారా, లేకపోతే మీ తండ్రి గారు కట్టించిన ఇది అనుకున్నారా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారిని దుమ్మెత్తిపోశారు. మన అప్పట్లో మీరు వార్తలు చూస్తే అర్థమవుతాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, కరెక్ట్గా ఆ టైంకి రోషయ్య గారిని ముఖ్యమంత్రిగా చేయడం, ఎమ్మెల్సీగా ఉన్న రోషయ్య గారిని ముఖ్యమంత్రి చేయడం, ఆ తర్వాత ఆయన మళ్ళీ ప్రజలు తట్టుకోలేకో లేదా కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రకటించడం. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత హార్డ్ డీల్స్ కూడా బాగా హ్యాండిల్ చేశారబ్బా. బట్ సీనియర్స్ సరిగ్గా సపోర్ట్ ఇవ్వక జరిగింది. అది అప్పుడు మేము లైవ్లో ఉన్నాం, అప్పుడు మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్లో ఉండి అన్ని చూసాము. సో మొత్తం మీద అట్లాంటి పరిస్థితుల్లో విడిపోయిన తర్వాత తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా కొన్ని రకాల పార్టీలు, కొన్ని రకాల శక్తులు పనిచేసాయి. అది ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉంటే ఎప్పటికైనా ఇబ్బందే, ఎప్పటికైనా మనకు ప్రమాదమే. బట్ మరలా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రెండోసారి అయిన తర్వాత దృష్టి అంతా ఇక్కడ కేంద్రీకరిస్తున్నారు, దృష్టి సారిస్తున్న విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఆయన అక్కడ అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ గ్రాట్యుటీ సభలు లాంటివి నిర్వహించారుగా. ఇక్కడ కూడా ర్యాలీ చేస్తామంటే కేటీఆర్ గారు ఏమన్నారు, ఇది శాంతి భద్రతల సమస్య, ఇక్కడ ర్యాలీ కుదరదు అన్నారు. బట్ వాళ్ళు ఓడిపోవడానికి అది కూడా కొంత ప్రధాన కారణం అయిందని కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పారు. మొత్తం మీద టీడీపీ మరలా రెండోసారి ప్రభుత్వం రావడం, ఆయన ఇక్కడ కూడా దృష్టి సారించడం, ఇక్కడున్న గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ కేడర్ టీడీపీ శ్రేణులు కానీ మరలా ఉత్సాహపరిచి ఇక్కడున్న నాయకుల్ని ఎవరైతే నిరాశవాదంతో వాళ్ళు మరలా కలుపుకొని తెలంగాణ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడం ఆలోచనలో ఉన్నట్టయితే కనబడుతుంది. ఇట్లాగానే కొనసాగితే 2028కి గవర్నమెంట్ ఫామ్ చెప్పిన కనీసం 20 సీట్లైనా తెలుగుదేశం సంపాదించుకుంటుందని ఒక అంచనా. ఓకే, సో చూద్దాం మరి ఆ అంచనాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే బీజేపీ వాళ్ళు ఎవరు తరిమి కొడతా ఉంటే ఎవరు సొత్తు కాదు కదా. ఇక్కడ వాళ్ళే తెలుగుదేశంలో తీర్థం పుచ్చుకుంటారు, తెలంగాణకు చెందిన వాళ్ళే ఉంటారు. అప్పుడు ఇట్లా ఎవరు ఆపుతారు, ఎవరు ఆపగలరు? ఓకే, సో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.